ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దేవుని వాక్యంలో నుండి ఒక మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనము. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో వాటిని కుమారుడు అలాగే చేయును. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనము. తల్లిదండ్రులారా, మీరు జీవించే విధానం, మీ అలవాట్లు, మీ మాట తీరు, మీ ప్రవర్తన, దాని యొక్క ప్రభావము మీ బిడ్డల మీద ఎలా ఉంటుందో తెలిపే నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో అన్నయ్య బహు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, బాధ్యత లేకుండా తిరగడం, భార్యాబిడ్డలను పట్టించుకోకపోవడం, త్రాగి వచ్చి భార్యను ఇష్టం వచ్చినట్లు కొట్టడం, ఇదే వాడి పని. తమ్ముడేమో చక్కగా చదువుకొని, బాధ్యత కలిగి, మంచి ఉద్యోగం చేసుకుంటూ, భార్యాబిడ్డలను ప్రేమిస్తూ, సమాజంలో మంచి పేరు సంపాదించిన ఆత్మీయుడు. ఇది గమనించిన కొందరు ఈ 2 అన్నదమ్ములను ఒకే కుటుంబం నుండి, ఒకే వాతావరణం నుండి, ఒకే పెంపకం నుండి వచ్చినప్పటికీ పిల్లల యొక్క జీవిత విధానం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అని తెలుసుకోవడానికి ఒకరోజు కొందరు ఈ త్రాగుబోతు ఆయన అన్నయ్య దగ్గరకు వెళ్ళి, ఎందుకు నువ్వు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, భార్యను కొట్టేవాడిగా తయారయ్యావు? దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. అయితే ఆ త్రాగుబోతు, నేనిలా తయారవ్వడానికి మా నాన్నే కారణం అని ధైర్యంగా బదులిస్తూ, ఆయన నా చిన్నప్పటి నుండి పచ్చి త్రాగుబోతు, తిరుగుబోతు, మమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా తిరిగేవాడు, మా అమ్మను ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. అది చూసి నేను అలాగే తయారయ్యాను, నేనంతా మా నాన్న టైపు అని అన్నాడు ఆ త్రాగుబోతు. ఇది విన్న వారికి నోట మాట రాలేదు. ఆ తర్వాత వారు అతని తమ్ముడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీ అన్న మీ నాన్నను చూసి త్రాగుబోతుగా, తిరుగుబోతుగా మారాడు. నీవేమో చక్కగా చదువుకుని, బుద్ధిమంతునిగా, ఆత్మీయునిగా, సమాజంలో మంచి పేరు సంపాదించి, భార్యాబిడ్డలను చక్కగా చూసుకుంటున్నావు. దీనికి ప్రేరణ ఎవరు అని అడిగారు. అందుకు ఆ తమ్ముడు, దీనంతటికీ కారణం మా నాన్న అని బదులిచ్చాడు. అందుకు వారు ఆశ్చర్యపడ్డారు. మీ అన్న త్రాగుబోతుగా మారడానికి మీ నాన్నే కారణమన్నాడు, నువ్వు ప్రయోజకుడివై పైకి రావడానికి మీ నాన్నే కారణమంటున్నావు. మాకేమీ అర్థం కావడం లేదు. సరే, ఇంతకీ నువ్వు బాగుపడ్డానికి ఎలా మీ నాన్న కారణం వివరిస్తావా అని అడిగారు. అతడు, మా నాన్న చిన్నప్పటి నుండి బహు త్రాగుబోతూ, తిరుగుబోతూ, మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. తిరగడం వల్ల మేము తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోయేవారం. మా అమ్మ మా నాన్న కొట్టే దెబ్బలకు తట్టుకోలేక తల్లడిల్లిపోయేది. వీటన్నింటిని బట్టి మేము సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోయాం, అవమానాన్ని ఎదుర్కొంటూ జీవించాం. దానంతటికీ కారణం మా నాన్న త్రాగడం, తినడం. మా నాన్న త్రాగడం వల్ల మేమెంత నరకం అనుభవించామో నాకు తెలుసు. కాబట్టి రేపు నా పిల్లలు, నా భార్య ఈ నరకాన్ని అనుభవించకూడదు అని నా చిన్న వయస్సులోనే నిర్ణయించుకున్నాను. కనుకనే కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించాను. చిన్నప్పుడు తండ్రి నుండి నేను పొందని ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను నా బిడ్డలకు, నా కుటుంబానికి పంచిపెడుతున్నాను. ఈరోజు నేనేమై ఉన్నానో దానికి కారణం మా నాన్నే అని అన్నాడు. ఒకే తండ్రికి పుట్టిన 2 కుమారులు, ఒకడు త్రాగుబోతుగా, మరొకడు ప్రయోజకుడిగా మారడం ఎలా సాధ్యమైంది? పాడైపోయిన కుమారునికి, బాగుపడిన కుమారునికి ముఖ్య కారణం వారి తండ్రియే. ఒకడేమో తండ్రిలో ఉన్న దుర్మార్గాన్ని, చెడ్డ అలవాట్లను అనుసరించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అది వాడి వ్యక్తిత్వం, పాడైపోయిన వాని తత్వం. ఇది వింటున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, నీవు ఏ కోవకు చెందినవాడవు, చెందిన దానవు అంటే, మీ డాడీ మంచివాడు కాకపోవచ్చు, త్రాగుబోతూ, తిరుగుబోతూ కావచ్చు. దానిని ఆసరాగా తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకునే అవివేకివా? లేదా మీ డాడీ త్రాగడం వల్ల, తిరగడం వల్ల మీ కుటుంబం ఎంతగా ఇబ్బంది పడుతోందో గ్రహించి నీ జీవితాన్ని చక్కబెట్టుకునే వివేకివా? ఇది వింటున్న ప్రియ చెల్లి, మీ మమ్మీ మంచిది కాకపోవచ్చు, గయ్యాళి కావచ్చు, ఆమె మాట తీరు, ఆమె ప్రవర్తన, ఆమె నడవడిక మంచిది కాకపోవచ్చు. ప్రతి విషయంలో అయినదానికి కానిదానికి మీ డాడీతో తరచుగా గొడవపడుతూ ఇంట్లో నెమ్మది, సమాధానం లేకుండా చేస్తూ ఉండవచ్చు. అలాగే నీవు నీ మమ్మీలా తయారవుతావా? అలా వీల్లేదు. దేవుని బిడ్డగా, ఆత్మీయురాలుగా, మంచి గుణమును కలిగి జీవించడం ఇప్పటి నుండి అలవాటు చేసుకో. రేపటి రోజున నీ బిడ్డలకు నీవు మంచి ఆత్మీయ తల్లిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది వింటున్న ప్రియ తల్లిదండ్రులారా, తల్లిగా, తండ్రిగా, మీ మాట తీరు, మీ నడవడిక, మీ అలవాట్లు మీ బిడ్డలను పాడు చేయొచ్చు లేదా బాగు చేయొచ్చు. రేపటి దినమున మీ కుమారులు, మీ కుమార్తెలు పాడైపోయి దానికి కారణం మా నాన్నే, మా మమ్మీయే అని మిమ్మల్ని చూసి నిందించకముందే మీ జీవితాలను మార్చుకోండి, మాదిరిగా తీర్చిదిద్దుకోండి. ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.